తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. రెండో శనివారం ఆదివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం 28 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న కూడా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో నిన్న టీటీడీకి హుండీ ద్వారా 3.52 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. రెండో శనివారం ఆదివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం 28 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న కూడా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో 3,52,00,000 మేర ఆదాయం కూడా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికైతే మా ప్రతినిధి గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, చెప్పండి, ఏదైతే తిరుమలలో దేవస్థానంలో రద్దీ పెరగడానికి ఏదైతే సెలవుల కారణంగా తెలుస్తోంది, దీని మీద ఏదైతే ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వెంకటేష్, మొత్తం మీద ఇవాళ నుంచి కూడా స్వామివారికి సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రారంభం అవడం జరిగింది. ఇవాళ నుంచి మొత్తం 5 రోజుల పాటు కూడా ఆలయం పక్కనే ఉన్నటువంటి శ్రీవారి పుష్కరులు ఈ తెప్పోత్సవాలు జరుగుతాయి. ఇప్పటికీ దీనికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కాసేపట్లో స్వామివారు తెప్పలపైన ఊరేగుతారు. అయితే ఇవన్నీ చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మరోవైపు వారాంతపు సెలవులు కావడంతో నిన్న శనివారం, ఇవాళ ఆదివారం కావడం, మరోవైపు ఈ వార్షిక తెప్పోత్సవాలు, ఎందుకంటే బ్రహ్మోత్సవాల స్థాయిలో వార్షిక తెప్పోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. అందువల్ల పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అందువల్లనే తిరుమల ఆలయానికి సంబంధించి వైకుంఠం కంపార్ట్మెంట్ అన్ని కూడా నిండిపోయి దాదాపుగా 1 కిలోమీటర్ వరకు కూడా భక్తులు ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా వేచి ఉంటున్నారు. 31 కంపార్ట్మెంట్లు కూడా నిండిపోవడం జరిగింది. అంటే వరుస సెలవులు కావడం, అంటే ఈ 2 రోజుల సెలవులు కావడం, ఈ వార్షిక తెప్పోత్సవాల భాగంగానే తిరుమలకు భక్తులు వస్తున్నట్లు టీటీడీ కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు రేపు ఎల్లుండి కూడా కంటిన్యూగా 4 రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగానే రద్దీ కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇప్పటికే శని ఆదివారాల్లో కేవలం ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే ఉంటాయి. సిఫారసు లేఖలన్నీ కూడా టీటీడీ రద్దు చేస్తుంది. అది ఆ రకమైనటువంటి దర్శనాలన్నింటినీ కూడా ఇవాళ కూడా నిబంధనలు పెట్టడం జరిగింది. అయితే ఈ గదులు, కాటేజీలు తీసుకోవడానికి మాత్రం భక్తులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్వామి దర్శనానికి, అంటే దర్శనం టికెట్లు లేని భక్తులు దర్శనానికి వెళ్ళడానికి కాస్త అవస్థలు పడుతున్నారు. తిరుపతిలో అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం టీటీడీ సర్వదర్శనం టోకన్లు మాత్రం కేటాయిస్తుంటుంది. ఆ టోకన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమలకు వచ్చిన తర్వాత ఇక్కడ అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతిరోజు కూడా 35,000 మంది, అంటే టోకన్లు, ఎటువంటి టోకన్లు లేని భక్తులు 35,000 మంది వరకు కూడా స్వామి దర్శనాన్ని కల్పించే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం మీద అంటే వారాంతపు సెలవులు కావడం, వార్షిక కొనసాగుతున్న, అంటే ఇవాళ ప్రారంభమైన కారణంగానే తిరుమలకి ఈ రకంగా భక్తులు వస్తున్నట్లు కూడా టీటీడీ గుర్తించడం జరిగింది. అయితే భక్తులకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవైపు స్వామివారి ఆలయం లోపల మూలమూర్తిని దర్శనం చేసుకునే భక్తులకు కావచ్చు, లేదంటే తెప్పోత్సవాల్లో ప్రతిరోజు కూడా సాయంత్రం పుష్కరిణి తీర్థం వద్ద లక్షలాది మంది భక్తులు వస్తారు. అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే భారీ క్యూ లైన్లు, భారీగా గేట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవాళ రేపు ఎల్లుండి వరకు కూడా ఈ రద్దీ అనేది మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. వెంకటేష్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.